పోన్లేమ్మా, గండం తప్పింది కదా. ఏమైంది అసలు? ప్రాబ్లం ఏమైంది? అంత సీరియస్ ఏమైంది? హాయ్ మా లక్ష్మి. లక్ష్మి 1 మినిట్. ఇక్కడ జోష్న చేశాను, డిన్నర్ చేశాను. థ్యాంక్ యూ. 17 లైక్ ఇచ్చావా? థ్యాంక్ యూ. నువ్వు చేసావు అమ్మా, డిన్నర్ అయిపోయిందిరా లక్ష్మి. జోష్న ఏమైంది? అంత సీరియస్ ఏమైందిరా? నీ నెంబర్ కూడా లేదు నా దగ్గర మాట్లాడాలన్నా. ఆక్సిజన్ సపోర్ట్ వరకు వెళ్ళిపోవడం ఏంటి? బాగానే ఉన్నావు కదా, నేను ఈవినింగ్ కదా నేను మాట్లాడాను నీతో లైవ్ లో. లేదమ్మా, నీ మెసేజ్ చదువుతున్నాను రా నేను. హెల్త్ చాలా అప్సెట్ అయ్యిందన్నావు, చదివాను. ఆల్మోస్ట్ డైడ్ అన్నావు, అంటే మాట చదవడానికి రాలేదు నాకు, అందుకో చదవలేదు అంతే. బట్ పిల్లల కోసం జీసస్ ఆయిల్స్ పోసాడు అన్నావు, దానికి రిప్లై చెప్పాను నేను. ఆక్సిజన్ సపోర్ట్ తో ఆఫ్టర్నూన్ కి నార్మల్ అయ్యానన్నా అన్నావు, ఏమైంది అనేది చెప్పట్లేదు నువ్వు. స్కిప్ ఎలా చేస్తాను ప్రాబ్లం అన్న తర్వాత? హాయ్ సుబ్రహ్మణ్యం గారు, హాయ్, బాగున్నారా? భోజనం అయిపోయిందండి? థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. మన లైవ్ లో వస్తున్న మెంబర్స్ సారీ, చాలా మంది విషయం నాకు అర్థం కావట్లేదు అసలు. అంటే వాళ్ళు కష్టం ఎలా పడుతున్నారేమో నాకైతే తెలియదు కానీ, బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ. అందరితో ఒకసారి కలవాలి, మాట్లాడాలి. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. జోష్న ఉన్నావా? మెసేజ్ స్కిప్ అవుతుందంటే యూట్యూబ్ సపోర్ట్ చేయని మెసేజ్ ఏదైనా పడు. ఏం జరిగింది అసలు? నాగేశ్వర్, ఓకే. కాకర్ల నాగేశ్వర, హాయ్ హాయ్ హాయ్, థ్యాంక్ యూ అండి. ప్రవణ ఉన్నారా? ఎవరు మాట్లాడట్లేదు, ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఈ జోష్న సగం చెప్పింది వెళ్ళిపోయింది, టెన్షన్ పెట్టేస్తే. నాకు చిన్న చిన్న విషయాలకే నేను టెన్షన్ అయిపోతా, పెద్ద ప్రాబ్లమ్స్ అసలు టెన్షన్ అవును. కానీ నువ్వు ఏకంగా పెద్ద ప్రాబ్లమ్స్ చెప్పి వెళ్ళావు. ఉన్నావమ్మా? నో రిప్లై. సీనానికి ఫోన్ చేస్తా. సీనా నెంబర్ ఉన్నది కదా, ఆయన దగ్గర నీ నెంబర్ ఉండొచ్చు, ఫోన్ చేసి తీసుకుంటా. ఇంకేంటండి, భోజనం అయిందా సుబ్రహ్మణ్యం గారు? నాగేశ్వర గారు ఉన్నారా? భోజనం అయిపోయిందా?